సూర్యాపేట జిల్లా కోదాడ నేషనల్ హైవే 65 పక్కన గోల్డెన్ సిటీ 2 వెంచర్లో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 7 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి దగ్గర నుంచి దాదాపు 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. మరో 2 పరారులో ఉండడంతో వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని డీఎస్పీ ఎం శ్రీధర్ రెడ్డి తెలిపారు. నిందితుల్లో ఖమ్మం జిల్లా కోదాడ హైదరాబాద్కు చెందిన వారున్నారు. యువత గంజాయి కేసులో పట్టుబడితే ఉపాధి అవకాశాలను కోల్పోతారని డీఎస్పీ తెలిపారు. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో కొంతమంది యువత తప్పుడు మార్గం ఎంచుకుంటున్నారని, అలా చేస్తే వారి జీవితం అంధకారంలో పడటం తప్పదని హెచ్చరించారు. ఈ 5 వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తం 7 వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరిగింది. ఇందులో 5 కన్జ్యూమర్స్గా గుర్తించడం జరిగింది. అంటే గాంజా తాగడానికి కొనడానికి అక్కడికి వెళ్ళారు. సో ముఖ్యంగా 2 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గంజా తెచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకొక 2 వ్యక్తులు పరారులో ఉన్నారు. సో మన వ్యక్తుల పేర్లు చూసినట్లయితే ఈ జంజునూరి సింహాద్రి అని చెప్పేసి ఇతను చత్తుపల్లి మండలంలో రాజర్లా విలేజ్ ఇతను, తర్వాత యేసుబాబు అని వీళ్ళిద్దరు కూడా, తర్వాత అరవింద్, తర్వాత అఖిల్. సో ఈ 4 కలిసి ఒరిస్సాలోని పుష్పలంక దగ్గరలో ఈ దాదాపు 5 కిలోల గంజాయిని తీసుకొచ్చారు. వాళ్ళంతా అక్కడికి వెళ్ళి ఈ 5